శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 783వ నామము ప్రాణద. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ప్రాణ అంటే ప్రాణములను, దా అంటే ఇచ్చినది అని అర్థం. జగన్మాత ప్రాణదాత, ప్రాణాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ తల్లి పంచప్రాణములను, ఏకాదశ ఇంద్రియములను అనుగ్రహిస్తూ ఉంటుంది. కౌశితికి బ్రహ్మాండమునందు నేనే ప్రాణము, నేనే ప్రజ్ఞ, నేనే ఆత్మ, నన్ను ఆయురామృతములుగా సేవించు అని రాసి ఉందన్నమాట. ప్రాణమే పరబ్రహ్మ అని నియమింపబడి ఉంది. కాబట్టి దేనిని ప్రాణస్వరూపముగా, పరబ్రహ్మ స్వరూపముగా, అమ్మవారిని ప్రాణస్వరూపముగా, పరబ్రహ్మ స్వరూపముగా మనం ఉపాసించాలి. జీవులకు ప్రాణాలే ప్రధానములు కదా. ప్రాణములు జీవి యొక్క ఇంద్రియములు అన్నిటికీ ప్రాణశక్తిని ఇచ్చి ఆ శరీరము అనే రథమును నడిపిస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలకు సంబంధించిన కథ ఒకటి ఉంది. ఛందోగ్యోపనిషత్తులో ఉంది. ఒకసారి ఇంద్రియాలన్నీ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని తమలో తాము పోట్లాడుకుంటూ ఉన్నాయంట. ఆ విషయాన్ని తెలుసుకోలేక అవి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాయి. స్వామి మాలో ఎవరు గొప్ప, స్వామి మాలో ఎవరు గొప్ప మీరే చెప్పండి అని అడిగాయి. అందుకు బ్రహ్మదేవుడు వాటితో మీలో ఎవరు లేకపోతే ఈ శరీరము ఎందుకు పనికిరాదో వారే శ్రేష్ఠులు, కనుక మీరందరూ ఒక్కొక్కరుగా కొంతకాలం ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పాడట. ముందుగా వాక్కు వెళ్ళిపోయింది. దాంతో శరీరం కొంత ఇబ్బంది పడినా ఏమీ అంతగా నష్టం కలగలేదు. వాక్కు శరీరంతో ప్రవేశించిన తర్వాత కనుల దృష్టి వెళ్ళిపోయింది. అప్పుడు అంతే, కొద్దిగా అసౌకర్యం కలిగింది. దృష్టి తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత వినికిడి శక్తి వెళ్ళిపోయింది. ఫలితం కేవలం కొంచెం అసౌకర్యంగా మాత్రమే అనిపించింది అన్నమాట. ఆ తర్వాత మనసు బయటికి వెళ్ళిపోయింది. ఆ మనసు బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆలోచన శక్తి తగ్గిపోయింది. కానీ శరీరం బాగానే ఉంది. ఇక ఆఖరుగా ప్రాణం తాను బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయింది అన్నమాట. అందుకు మిగిలిన ఇంద్రియాలని గజగజ వణిగిపోయి ప్రాణం చుట్టూ చేరి నువ్వు బయటికి వెళ్ళొద్దమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఈ శరీరం మరణిస్తుంది, అప్పుడు మేము ఉన్నా సరే ఎందుకు పనికిరాము అని కాళ్ళవేళ పడ్డాయి. అవన్నీ కలిసి ఇంద్రియాలు అనబడే తమ కంటే ప్రాణమే గొప్పదని అంగీకరించాయి. బ్రహ్మదేవుడు ఆ విధంగా తీర్పునిచ్చాడనమాట. జగన్మాత పంచప్రాణాలను జీవులకు అనుగ్రహించింది. ఈ పంచప్రాణాలు ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ పంచప్రాణాలు వాటికి ఉపప్రాణాలైన నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయములతో కలిసి శరీరము అని ఈ రథమును నడిపిస్తూ ఉంటాయి. జీవులకు ప్రాణమిచ్చి పోషించి ప్రళయకాలమునందు లయం చేయదగినటి చేత అమ్మవారిని ప్రాణద అనే నామంతో వ్యవహరించారు. విశ్వంలోని సమస్త జీవరాశులు ప్రాణం వల్లనే కదా జీవిస్తున్నాయి. ఈ ప్రాణం వల్లనే రక్షణ పొందుతూ ఉన్నాయి కూడా. ప్రాణం శరీరం నుండి నిష్క్రమించినప్పుడు పరమేశ్వరులో లీనమైపోతున్నాయి. అటువంటి సర్వసృష్టికి మూలాధారమైన ప్రాణమును అనుగ్రహించింది కాబట్టి ప్రాణద అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు. ఛందోగ్యోపనిషత్తు ఈ విధంగా ఏమని వివరించిందంటే నామము కంటే గొప్పది వాక్కు, వాక్కు కంటే గొప్పది మనస్సు, దానికన్నా గొప్పది సంకల్పము, సంకల్పం కంటే చిత్తము చాలా గొప్పది, దానికన్నా బలం గొప్పది, బలము కంటే అన్నము, దానికంటే ఉదకములు, వాటికన్నా తేజస్సు గొప్పవి, తేజస్సు కన్నా ఆకాశము, దానికంటే స్మృతి, అంతకన్నా ఆశ, ఆశ కంటే ప్రాణము గొప్పది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రాణమును అనుగ్రహించి దానిని నియంత్రించినది కాబట్టి ప్రాణద అని కొలిచాం. ఈ విధంగా ఆకాశం నుంచి వెలువడే సూర్యుని యొక్క శక్తి పంటలకు ప్రాణాధారం అవుతున్నదో అదేవిధంగా జీవుల యొక్క పరాకాశంలో కొలువై ఉన్న జగదీశ్వరి యొక్క చిచ్చక్తి నుంచి వెలువడే చైతన్య శక్తియే జీవుల్లో ప్రాణశక్తిగా ప్రసరింపబడుతూ ఉంది. పంచప్రాణములైన ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానములను ఉపప్రాణములైన నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ వాటితో సహా ఏకాదశ ఇంద్రియములను జీవులకు అనుగ్రహించి వాటితో జీవుల యొక్క శరీరమును నడిపించే జగన్మాతను
ప్రాణద అనే నామంతో స్మరిస్తూ ఉండడం వల్ల ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మన శరీరం పైన ఎప్పుడూ ఉంటాయి. అంతర్ముఖంగాను బాహ్యముఖంగా కూడా ఆ తల్లి మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.